హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈ వీడియోలో వచ్చేసి ఫ్రాక్షన్స్, అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఎలా ఈజీగా చేయాలి. అంతకంటే ముందు మనకి ఫస్ట్ టైం వచ్చేసి ఫ్రాక్షన్స్, అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఎలా నేర్పించింటారు మనకి. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్షన్స్, అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ నేర్పించే ముందు ఎల్సిఎం నేర్పించింటారు, అవునా కదా. సో ఫస్ట్ ఎల్సిఎం నేర్పించిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ఈ ఫ్రాక్షన్స్ని, అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఈజీగా చేయగలం. ఇది ఫస్ట్ వే. సో జనరల్గా మనకి ఎల్సిఎం రావాలి. ఎల్సిఎం అనేది మస్ట్ అండ్ షుడ్, అది నేర్చుకోవాలి. అది నేర్చుకున్న తర్వాతనే ఫ్రాక్షన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఈజీగా చేయగలం. మరి పిల్లలు వచ్చేసి, చాలామంది పిల్లలు వచ్చేసి ఏం చేస్తారు, మాకు ఫ్రాక్షన్స్, అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ రావు, ఎల్సిఎం నేర్పేయండి అని చెప్తూ ఉంటారు. నా వేలో ఏంటంటే ఫస్ట్ టైం నేర్పించేటప్పుడు, సో చిన్నపిల్లలు ఈజీగా చేయాలంటే ఫస్ట్ టైం నేర్పించేటప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళు ఈజీగా నేర్చుకోవాలి అంటే ఎల్సిఎం లేకుండా చేయడం అనేది నా వేలో బెస్ట్ మెథడ్ అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ మనం చూడండి ఏమి ఇచ్చినారు, వితౌట్ ఎల్సిఎం మనం చేసి చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి 1/2 + 1/4. ఇప్పుడు ఏం చేయాలి, ఓకేనా. ఇప్పుడు ఎలా చేయాలి, అసలు రాని వాళ్ళు ఎలా నేర్చుకోవాలనేది చెప్తున్నాను నేను. సో ఇలానే నేర్చుకోవాలని అనేది కాదు, కానీ సో ఇది ఒక బెస్ట్ మెథడ్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్. ఇదంతా న్యూమరేటర్ వరకు క్రాస్ మల్టిప్లికేషన్, ఓకేనా. న్యూమరేటర్లో చేస్తున్నాం. న్యూమరేటర్లో 4 × 1 + 2 × 1. ఎందుకు ప్లస్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ప్లస్ సింబలే కదా ఉండేది, అందుకు ప్లస్ యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ 2 × 1. ఇప్పుడు డినామినేటర్స్కి వెళ్దాం. ఇప్పుడు మాకు న్యూమరేటర్ తెలియదు, డినామినేటర్ తెలియదు. ఇప్పుడు చూడండి 1/2లో సో 1 వచ్చేసి న్యూమరేటర్ అని చెప్తాము, పైన ఉండేదాన్ని న్యూమరేటర్ అనే, సో కింద ఉండేదాన్ని డినామినేటర్ అని చెప్తాము, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో ఇలా చేసిన తర్వాత డినామినేటర్కి కింద ఏం వేసుకోవాలి, డినామినేటర్లో ఏం వేసుకోవాలంటే 2 × 4 వేసుకోవాలి. 2 4s 2 × 4, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఎలాంటి ఎల్సిఎం లేకోకుండా సో లైక్ ఫ్రాక్షన్స్ ఇంకా ఏం నేర్పిస్తారు, ఇంకా చిన్న పిల్లప్పుడు మనకి ఎలా నేర్పిస్తారంటే, సో మనకి చెప్తారు లైక్ ఫ్రాక్షన్స్ తెచ్చుకోవాలి అంటే డినామినేటర్స్ ఫస్ట్ సేమ్ చేసుకోండి అని చెప్తారు. అలా కూడా చేయకోకుండా సో ఇది బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఒకసారి చూడండి. సో 4 × 1, సో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 4 × 1 4, ప్లస్ ఉంది కదా, నెక్స్ట్ ప్లస్ అనేది మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 × 1 2, సో బై ఇక్కడ 2 4s ఎంత అండి 8. ఇప్పుడు చూడండి 4 + 2 ఎంత 6/8. సో ఇప్పుడు ఇవి రెండు మనకి 6 8, ఇవి రెండు ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ మనకి ఏ టేబుల్తో పోతుంది, 2 టేబుల్తో పోతుంది. లేదా 6 8 2 టేబుల్లో ఉన్నాయి కాబట్టి 2తో 2 3s 2 4s, ఓకేనా. సో దీని ఆన్సర్ ఎంత 3/4. సో మీరు ఏ వేలో ఫాలో అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం ఫాలో అయినా కూడా, లైక్ ఫ్రాక్షన్స్ ఫాలో అయినా కూడా మీకు ఈ ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్రాక్షన్స్లోకి తెచ్చుకుందాం. లైక్ ఫ్రాక్షన్స్ అనేది వెరీ ఈజీ, లైక్ ఫ్రాక్షన్స్లోకి తెచ్చుకోవడం. దానికి కూడా ఏంది, సో ఈ 4 అనేది 2 టేబుల్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి, ఉంది. సో దేర్ఫోర్ 2 అనేది 4 అవ్వాలి అంటే సో దీన్ని × 2. సో ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇది నెక్స్ట్ ప్రాసెస్ చెప్తున్నాను. సో మనకి ఎల్సిఎం లేకోకుండా అదే ఈ మెథడ్ ఇలా ఫాలో అయినాం అనుకో, వీటికైతే కష్టం అవుతుంది కదా మనకు చేయడానికి. ఇవి రెండు మనకి కోప్రైమ్ నెంబర్స్ 8 9 అనేవి, వాటికి కష్టం కదా చేయాలి అంటే. సో ఇక్కడ చూడండి, మీరు డినామినేటర్ దేన్ని మల్టిప్లై చేసినాం, న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేస్తాం, చేయాలి. అప్పుడే మనకి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. పిల్లలు ఏం చేస్తారు, ఉదాహరణ చేసి మోసాన్ని చేయరు, డినామినేటర్లో ఏదంటే అది వేసేస్తారు. సో అప్పుడు మనకి ఈ మెథడ్ అనేది మనకి బెస్ట్ అవుతుందని నా ఒపీనియన్. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే చెప్తున్నాను. అడిషన్సే కాదు, సబ్ట్రాక్షన్స్ కూడా చేయొచ్చు. సో ఇలాంటివి మనకి ఇక్కడ మనకి 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, 4 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఎలా ఇచ్చినా కూడా సేమ్ ప్రాసెస్, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చినారు, 3/2 + 4/6. సో వీటికి కూడా క్రాస్ మల్టిప్లికేషన్, ఓకేనా. సో ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్లో ఏమేమి తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి 3 6 ఇవే కదా క్రాస్గా ఉండేది. సో నెక్స్ట్ వచ్చేసి 4 2, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ అలా మార్క్ వేసుకున్న తర్వాత సో ఇప్పుడు చూడండి 6 × 3 ప్లస్ సింబల్ ఉంది కదా, ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోతానే మనం యూజ్ చేయాల్సింది ప్లస్ సింబల్. సో ఇక్కడ ఏ సింబల్ ఇస్తే ఆ సింబల్ యూజ్ చేయాలి, ప్లస్ అనే కాదు. సో ప్లస్ ఇచ్చినారు కాబట్టి నెక్స్ట్ 2 × 4 2 × 4.
ఇప్పుడు న్యూమరేటర్స్ అయిపోయింది. న్యూమరేటర్స్లో క్రాస్ మల్టిప్లికేషన్. మరి డినామినేటర్స్ ఏమేమి ఇచ్చినారో మనం రెండింటికి ఇక్కడ ఫోకస్ పెడతా ఉండేది. టూ ఫ్రాక్షన్స్నే చేస్తున్నాం. 3 ఇచ్చినా అలానే చేస్తాం, 4 ఇచ్చినా కూడా టూ ఫ్రాక్షన్స్ కనుక్కున్న తర్వాతనే చేస్తాం. సో నెక్స్ట్ చూడండి, డినామినేటర్లో 2 × 6. సో అన్ని మల్టిప్లికేషన్సే చేసేది. సో ఒకసారి చూడండి బాగా. సో ఇక్కడ 6 3s వచ్చేసి 18, 2 4s వచ్చేసి 8. టేబుల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలి. 6 2s వచ్చేసి 12, 18 ఒక 8, 26/12. ఇప్పుడు అగైన్ ఇవి రెండు ఈవెన్ నెంబర్స్. ఓకేనా, ఈవెన్ నెంబర్స్ అంటే 2 టేబుల్తో మనకు క్యాన్సిల్ అవుతాయి. 2 1s 2 3s. నెక్స్ట్ 2 1s. సో ఇక్కడ 2 1s 2 3s వేసేసినాం. ఇక్కడ 2 టేబుల్ 12 ఎక్కడ ఉంది, 2 6. సో ఆన్సర్ 13/6. ఓకేనా. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 3. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 3లో మనకి ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినారు. సో 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? సో బాగా చూడండి, 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 3. సో ఇది కూడా చాలా సింపుల్ అండి, ఒకసారి చూడండి. సో మీకు డినామినేటర్స్ వాల్యూ నేను అన్నీ ఇక్కడ చూస్తే ఈవెంట్స్ తీసుకొని చేసినాను. ఇక్కడికి వచ్చేసరికి కోప్రైమ్ కూడా ఎలా చేయాలి, లేకుంటే ఒక ఈవెన్ ఒక ఆడ్ ఎలా చేసినా కూడా ఈ వేలో మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఈ వేలోనే వస్తుంది, ఎల్సిఎం వేలో కూడా మనకి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. కానీ ఎల్సిఎం ఇవి అన్నీ ఒకేసారి మనం నేర్పాలంటే పిల్లలు ఏం చేస్తారంటే నేర్చుకోరు, చాలా టైం టేక్ అనేది అవుతుంది. సో వాళ్ళకి ఏజ్ పెరిగేటప్పుడు ఏమవుతుందంటే తక్కువ టైంలో నేర్చుకుంటారు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఇవి రెండు తీసుకుంటాను. ఇవి రెండు 2 ఫ్రాక్షన్స్. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ఓన్లీ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు చేయొచ్చు. 3 ఇచ్చినప్పుడు ఏం చేయాలి, 4 ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే 3 ఇచ్చినప్పుడు నేర్చుకున్నప్పుడు 4 కూడా ఈజీనే కదా. ఫస్ట్ 2 అయితే చేయండి. ఇక్కడ చూడండి 1/2 + 1/4. సో ఇక్కడ మనం ఏం చేయాలి, నేను చెప్పినట్టే ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. 4 1s 4 + 2 1s 2 2 4s ఎంత, 2 4s వచ్చేసి 8. సో 4 + 2/8 దట్ ఈక్వల్స్ టు 6/8. సో ఇప్పుడు ఓకేనా. ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్ చేయండి. 2తో 2 3s, 2తో 2 4s. సో దీని రిజల్ట్ ఇప్పుడు 3/4 అనేది ఓన్లీ ఈ 2 ఫ్రాక్షన్స్కి ఇంకా మిగిలింది కదా. సో మిగిలిన దాన్ని 1/6ని అలాగే 3/4ని కూడా తీసుకోండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. 4 × 1 + 6 × 3 సో 6 4s 24. సో ఇక్కడ మనకి చేయంగా ఎలా అవుతుందంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్లో డైరెక్ట్ కూడా వేయచ్చు. 4 1s 4, 6 3s 18. సో ప్లస్ ఉంది కదా, ప్లస్ వేసేసుకుందాం. సో ఇక్కడ 4 + 6 3s 18/24 దట్ ఈక్వల్స్ టు 22/24. ఇక్కడ 2 టేబుల్తో 2 11s 2 12s. సో 11/12. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, ఫైనల్ రిజల్ట్. సో ఓకేనా. సో ఫస్ట్ ఏం చేసినాం, 2 ఫ్రాక్షన్స్ చేసినాము, వచ్చిన దాన్ని నెక్స్ట్ ఫ్రాక్షన్తో చేసుకున్నాం. ఓకే, క్లియరా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్. ఈ 4th క్వశ్చన్లో మనకి సబ్ట్రాక్షన్. ఓకేనా, 4th క్వశ్చన్ సబ్ట్రాక్షన్. సో 4th క్వశ్చన్ కూడా మనం ఫస్ట్ ఏం చేయాలి, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ అనేది చేయాలి. సో 4th క్వశ్చన్లో 1/2 - 1/4 - 1/6 ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాం. సో ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ వచ్చేసి మనకి 1/2 - 1/4 ఉంది. సో యాజ్ యూజువల్గా సో ఫస్ట్ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్. సో 4 1s 4. సో 4 × 1 మైనస్ సింబల్ ఉంది కదా, సో మైనస్ సింబల్ తీసుకోవాలి. 2 × 1 సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఇక్కడ డినామినేటర్లో 2 × 4. ఓకేనా. సో 2 × 4. సో దట్ ఈక్వల్స్ టు ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసుకోండి. మల్టిప్లికేషన్ చేసుకున్న తర్వాతనే మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి. సో 4 1s ఎంత, 4 మైనస్ 2 1s 2/2 4s 8. 4 లోంచి 2 పోతే 2/8. సో 2 1s 2 4s. సో దట్ ఈక్వల్స్ టు 1/4 వచ్చింది. ఇప్పుడు కూడా మీరు జాగ్రత్తగా కూడా ఇప్పటికీ ప్రాబ్లం అయిపోలేదు కదా. నెక్స్ట్ ఇది మిగిలింది. సో దాని ముందు సింబల్ ఏది ఉందో సింబల్తో ఇంక్లూడ్ చేసుకొని తీసుకోవాలి. అంటే 1/4 తర్వాత సింబల్ ఏంటి, ఈ రెండింటికి వచ్చిన రిజల్ట్ ఇక్కడ రాసుకున్నాం 1/4 అని. నెక్స్ట్ సింబల్ ఏముందో అది తీసుకోవాలి 1/6. ఇది ఫర్దర్ స్టెప్, ఫర్దర్గా చేస్తున్నాం. ఇక్కడ చేయంగా ఇది చేస్తే మనకు వచ్చేదే ఫైనల్ రిజల్ట్. ఓకేనా. ఇప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్. 6 1s 6, 4 1s 4 మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. 6 4s 24. 6లో నుంచి 4 పోతే ఎంత, 6లో నుంచి 4 పోతే 2/24. 2తో 2 1s 2 12s. సో 1/12 వచ్చేసి ఫైనల్ రిజల్ట్. అర్థమైందా. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్
ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఏముంది అది తీసుకోండి. అంతకుముందు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో డిఫరెంట్ ఈవెన్ నెంబర్స్ తీసుకున్నారు కదా, ఆడ్ నెంబర్స్ కూడా తీసుకోండి. సేమ్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం ఇప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు సేమ్ ఆడ్ నెంబర్స్ తీసుకుంటే ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ఆడ్ నెంబర్స్ తీసుకొని చేద్దాం. ఇప్పుడు 2/3 మైనస్ సో 4/9 తీసుకున్నాం, ఓకేనా. సో ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం ఇప్పుడు. సో ఒక ఆడ్ నెంబర్ ఒక ఈవెన్ నెంబర్ తీసుకున్నాం అనుకో, మనకి ఏమవుతుంది, అది కోప్రైమ్ అవుతుంది. సరే చూద్దాం. ఇప్పుడు చూడండి మనం నెక్స్ట్ సో యాజ్ యూజువల్గా మనం ఎలా తీసుకోవాలి, క్రాస్ మల్టిప్లికేషన్. సో 9 × 2 మైనస్ 3 × 4/9 3s ఎంత 27. సో దట్ ఈక్వల్స్ టు 9 2s వచ్చేసి 18 మైనస్ 3 4s వచ్చేసి 12/27. సో 8లో నుంచి ఇక్కడ 1 1 మనకి ఓకే, 8లోంచి 2 పోతే ఎంత, 8లోంచి 2 పోతే 6. సో 6/27. సో ఇక్కడ ఇవి రెండు మనకి 3 టేబుల్లో ఉన్నాయి, ఓకేనా. 3తో 3 2s, 3తో 3 9s. సో ఆన్సర్ 2/9, ఓకేనా. 2/9 అనేది మనకి ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి రిమైనింగ్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం, ఓకేనా. అండ్ అలానే మీకు ఈ మెథడ్ ఎలా అనిపించింది, మీకు టీచర్స్ ఎప్పుడైనా ఇలాంటి మెథడే ప్రిఫర్ చేసినారా ఫస్ట్ టైం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. సో అలాగే మీకు ఈ ప్రాసెస్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే ఈజీగా ఉందా లేకుంటే ఎల్సీఎంఏ బెస్టా సో అనేది కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 3/8 మైనస్ 2/9. సో ఇప్పుడు కూడా మనకి క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ ఇవి రెండు, సో నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు. ఫస్ట్ చేసినప్పుడు ఫస్ట్ తీసుకొని దీంతో చేయాలి, ఓకేనా. అదే మర్చిపోకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో 3 × 9 మైనస్ 2 × జస్ట్ సెకండ్ కాబట్టి సెకండ్ తీసుకొని దీంతో చేస్తున్నాం. మైనస్ 2 × 8/8 9s 72. సో ఇక్కడ 3 9s 27 మైనస్ 8 2 16/72. ఇక్కడ చూడండి 7లో నుంచి 6 పోతే 1, 2లో నుంచి 1 పోతే 1. సో 11/72 ఇస్ ద ఆన్సర్, ఓకే. సో ఇది నేను ఈ మెథడ్ కొంచెం ఈజీ అని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.